హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ కర్వ్ ప్రోటోకాల్ నుంచి ఒక ఎయిర్ డ్రాప్ అయితే వచ్చింది. డైలీ సౌల్ టోకెన్ అయితే మనమైతే ఎన్నైతే చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మీకు దీనికోసం కీ బ్రౌజర్ అయితే యాప్ అయితే ఉండాలి. మెటామాస్క్ యాప్ అనేది. మెటామాస్క్ సపరేట్ యాప్ ఉన్నా పర్లేదు, లేకపోతే కీ బ్రౌజర్ మెటామాస్క్ ఉన్నా పర్లేదు. సో వీడియో ఎండ్ వరకు చూడండి. దీనికోసం ఫస్ట్ మనకి ఇప్పుడు నేను కీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తాను. కీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి, లేకపోతే మెటామాస్క్ ఉన్న ఓపెన్ చేసుకోండి. దీంట్లో మనకి ఓపీ బిఎన్బి అనేది కొంచెం ట్రాన్సాక్షన్ ఫీ అయితే కావాలి. సో ఫస్ట్ మీరు ఓపెన్ చేసుకుని మెటామాస్క్ అనేది లాగిన్ అయితే చేసుకోండి. సో ప్రజెంట్ అయితే చాలామంది ఇక్కడ ఈ బిఎన్బి అయితే ఉండొచ్చు మీ మెటామాస్క్ అకౌంట్లో. ఇది కాకుండా మీరు ఏం చేయండి, ఇక్కడ చిన్న ఆరో మార్క్ ఉందిగా, ఆరో మార్క్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ నేను యాడ్ అయితే చేశాను చూడండి, ఓపీ బిఎన్బి అనేది. మీరైతే ఏం చేయండి, ఇక్కడ యాడ్ నెట్వర్క్ పైన క్లిక్ అయితే చేయండి. మీకు దీనికోసం $2 బిఎన్బి అయితే కావాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఎన్ఎఫ్టీ మింట్ అయితే చేయాలి. మింట్ చేసిన తర్వాత సోల్ టోకెన్ అయితే వస్తుంది. యాడ్ నెట్వర్క్ పైన క్లిక్ చేసిన తర్వాత యాడ్ నెట్వర్క్ మాన్యువల్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి నెట్వర్క్ నేమ్, ఆర్పిసి, చైన్ ఐడి, కార్డ్ సింబల్ ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. లేకపోతే మీరు జాయిన్ అయిన తర్వాత వాట్సాప్, టెలిగ్రామ్లో నాకు మెసేజ్ అయితే చేయండి. ఈ విధంగా నెట్వర్క్ నేమ్, ఆర్పిసి, చైన్ ఐడి, బిఎన్బి, ఎక్స్ప్లోరర్. సో ఈ విధంగా ఇవన్నీ మీకు పెట్టేస్తున్నాను చూడండి. 3 4 5 ఓకేనా. 1 2 3 4 5 4 అయితే మీకు ఆప్షన్ ఇచ్చేస్తున్నాను. ఇవన్నీ ఇచ్చేసి డీటెయిల్స్ మీరు సేవ్ అయితే చేయండి. ఓకేనా. సేవ్ చేస్తే మీకు ఇక్కడ ఈ విధంగా మీరు టైప్ అయితే చేసేయండి, సేవ్ అయితే చేసేయండి. ఓకే. మీకు ఇప్పుడు నేను ఒక్కసారి వెయిట్ చేయండి, చెప్తాను. సో ఇక్కడ మీరు యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా చిన్న ఆరో మార్క్ క్లిక్ చేయండి. మీకు మెటామాస్క్లో అనేది మీకు వేరే విధంగా ఉంటుంది. ఆప్షన్స్ అనేది చెక్ చేసుకుని మీరు ఈ విధంగా ఓపీ బిఎన్బి అయితే ఉంటుంది చూడండి. ఈ బిఎన్బిలో మీకు మనీ అయితే ఏం లేదు. సో ఇక్కడ మీకు ఏం చేయండి, ఓకేఎక్స్లో కానీ అండ్ బ్యాలెన్స్లో, ఓకేఎక్స్ నుంచి మనకు ట్రాన్స్ఫర్ అయితే లేదు. సో డైరెక్ట్ మీరు బ్యాలెన్స్లో ఒక $3 అయితే బై చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను లైవ్లో మీకు చూపిస్తాను చూడండి. బ్యాలెన్స్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో వేసి నాకు అక్కడ $3 అయితే ఉంచండి. ఇక్కడ వాలెట్లో వెళ్ళిపోండి మీరు. సో ఆఫర్లో ఎవరు జాయిన్ అవుతారో వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఇక మీరేం చేయండి, $3 అనేది మీకు సంథింగ్ ఇక్కడ వెయిట్ చేయండి, స్పాట్లో వెళ్ళిపోతాను. మనం బిఎన్బిలో అయితే ఈ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి. సో మీకు అక్కడ టీఆర్ఎక్స్, యూఎస్డిటీ వేరే కైన్స్ ఏమైనా ఉంటే ఏం చేయండి, ఫస్ట్ మీరు ట్రేడ్లో వెళ్ళిపోండి. ఆ కాయిన్ అనేది బిఎన్బిలో ట్రాన్స్ఫర్ చేసుకోండి. చాలామంది ఇక్కడ ఈ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. సో వాళ్ళ కోసం అయితే నేను వేరే కాయిన్ అయితే మీకు ఈ విధంగా చూపిస్తాను. కన్వర్ట్లో వెళ్ళిపోండి. ఇక ప్రజెంట్ టీఆర్ఎస్ బై మీరు కింద /బిఎన్బి అయితే పెట్టుకోండి. ఓకేనా. బిఎన్బి ఓకేనా. మ్యాక్సిమం పెట్టేయండి. ప్రీవ్యూ కన్వర్జేషన్ ఫీ అయితే ఏం లేదు చూడండి, నో ఫీస్. ఓకేనా. ఈ విధంగా కన్వర్జేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మీరు సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక మనకి వాలెట్లో వచ్చే స్పాట్లో మనకి బిఎన్బి అయితే వచ్చేసింది. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి మీరు విత్డ్రా అయితే చేయాలి. కింద విత్డ్రాలో వచ్చేయండి. సెండ్ వాయా క్రిప్టో నెట్వర్క్ పైన క్లిక్ అయితే చేసిన తర్వాత ఇక్కడ నెట్వర్క్లో ఇక్కడ చూడండి ఓపీ బిఎన్బి. ఇక్కడ మనకి కొంచెం ఫీ అయితే కట్ అవుతుంది, వదిలేయండి. మ్యాక్సిమం మీరు $150 అలా అయితే మీరైతే సెండ్ అయితే వేసుకోవాలి. ఓకే. ఇక అడ్రస్ కార్డు చూడండి, ఇక్కడ మెటామాస్క్లో వచ్చండి. మీరు ఇప్పుడు మెటామాస్క్లో మనం బిఎన్బి చూడండి, ఓపీ బిఎన్బి మీరు ఇచ్చేయాలి. ఇక్కడ ఆరు మార్క్ క్లిక్ చేసి మీరు ఓపీ బిఎన్బి ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకే. నేను ఆల్రెడీ ఓపీ బిఎన్బిలోనే ఉన్నాను. ఓకేనా. పైన మీకు ఒక అడ్రస్ ఉంటుంది, మెటామాస్క్ అడ్రస్ అంతా సేమే ఉంటుంది, బట్ మీరు ఓపీ బిఎన్బి అడ్రస్ వచ్చేసి మీరు కాపీ చేసుకోండి. ఓకే. మిస్టేక్ అయితే చేయకండి, ప్రాబ్లం అవుతుంది. ఇచ్చేసిన తర్వాత మ్యాక్సిమం ఇచ్చేస్తున్నాను. మినిమం ఒక $2 ఉంటే చాలు. నేనైతే ఎక్కువైతే సెండ్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ మనకి ఫ్యూచర్లో వర్క్ అయితే అవుతుంది కాబట్టి కన్ఫర్మ్ చేస్తాను. ఈ విధంగా మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి. ఇది బిగినర్స్ మీరు చేసుకోవచ్చు, బట్ మీకు చాలామందికి ప్రాబ్లం అవుతుందని నేను మీకు క్లారిటీగా అయితే చెప్పేస్తున్నాను. సో గైస్, ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చేసి మొబైల్ లేదా ఈమెయిల్ మీకు ఓటీపీ పెట్టుకుంటారు, ఆ ఓటీపీ ఇచ్చేసి మీరు ఈ ప్రాసెసింగ్ అయ్యేదాకా వెయిట్ అయితే చేయండి. మీకు చూపిస్తాను లైవ్లో. సో గైస్, నాకు బిఎన్బి అయితే పైన బిట్గేట్లో మీకు వాలెట్ ఉంటే మీకు ఆటోమేటిక్ చూపిస్తుంది, బట్ ఇక్కడ ప్రాసెసింగ్ ఉంది. బట్ మనకైతే బిఎన్బి అయితే రిసీవ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను మెటామాస్క్ అయితే వెళ్ళిపోతాను. ఇక్కడ చూడండి గైస్, మనకి పేజ్ అయితే రిప్లేస్ చేస్తాను, వెయిట్ చేయండి. ఇక చూడండి గైస్, 3.10 USDT అయితే నాకైతే వచ్చేసింది. ఫీ కూడా ఎక్కువ అయితే ఏం తీసుకోలేదు, ఒక $0.6 అయితే తీసుకుండు. 3.16 ఉండే USDTలో అండ్ బ్యాలెన్స్లో ఒక తక్కువ ఫీనే ఉంది, నో ప్రాబ్లం. మీరేం చేయండి, ఇప్పుడు మీకు ఇక్కడ వాట్సాప్ డిస్క్రిప్షన్ మీకు ఇచ్చేస్తాను లింక్ అనేది, ప్రోటోకాల్ లింక్ అనేది, అంటే ఎయిర్ డ్రాప్ లింక్. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి మీరేం చేయండి, ఒక న్యూ ట్యాబ్ తీసుకోండి. మెటామాస్క్లో ఒక న్యూ ట్యాబ్ తీసుకోండి, వెయిట్ చేయండి.
సో గైస్ ఇక్కడ పైన 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఒక న్యూ ట్యాబ్ తీసుకోండి. ఇప్పుడు నేను ఇచ్చిన లింక్ అనేది పేస్ట్ అయితే చేయండి. ఓకేనా, పైన మనకి బ్యాలెన్స్ నుంచి కొంచెం లేట్ అయితే అవుతుంది, బట్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది బిఎన్బి అనేది. ఎందుకంటే నాకు బిట్గేట్ వాలెట్ ఉంది కాబట్టి లైవ్లో మీకు క్లారిటీ అయితే చెప్పేస్తాను. ఈ విధంగా మీకు కర్వ్ ప్రోటోకాల్ ఎయిర్డ్రాప్ అయితే పేజ్ అయితే వచ్చేస్తుంది. వెయిట్ అయితే చేయండి. సో గైస్ ఈ విధంగా వస్తుంది. పైనకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఫ్రీ కర్వ్ అయితే వస్తుంది. దీనిపై క్లిక్ అయితే చేయండి. ఇక్కడ లేకపోయినా మీరు పైన లాగిన్ పైన క్లిక్ అయితే చేయండి. ఓకే, లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి మెటామాస్క్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఓపీబీఎన్బి అయితే చేంజ్ అయితే చేయకండి. ఓకేనా, ఇక మెటామాస్క్ మీద క్లిక్ చేసి మీకు ఒక పాపప్ వస్తుంది మెటామాస్క్కి. 3 లైన్స్ మీద క్లిక్ చేసి మెటామాస్క్లో చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు ఏం చేయండి అంటే ఒక పర్మిషన్ అయితే ఇవ్వాలి. అలాగే ప్రొఫైల్ కూడా ఒకటి ఈ బిఎన్బి అయితే ఉందిగా, ఈ బిఎన్బి అయితే మీరు ఇచ్చేయాలి. నెక్స్ట్ అయితే చేస్తున్నాను, కనెక్ట్ అయితే చేస్తున్నాను. ఓకే, ఈ బిఎన్బి అయితే కనెక్ట్ అయితే అయిపోయింది. బట్ ఇదైతే మీరు ఇలానే పెట్టేసి నేను ఇచ్చిన లింక్ ద్వారా అయితే వెళ్ళాలి, లేకపోతే ఆటోమేటిక్ చేంజ్ అయితే చేసుకుంటుంది. ఇప్పుడు మీకు మనం చేసిన లింకులో అయితే వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు మెటామాస్క్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ అయితే చేయండి. ఇవన్నీ నెక్స్ట్ ఫినిష్ పైన అయిపోతుందా, ఫినిష్ పైన క్లిక్ చేయండి. కొంచెం వెయిట్ చేయండి. మళ్ళీ 3 లైన్స్ పైన క్లిక్ చేసి మీకు మెటామాస్క్ పాపప్ వస్తుంది. దీన్ని అయితే మీరు వెరిఫికేషన్ అయితే చేయాలి. అలాగే మీరు ప్రొఫైల్ అయితే ఒకటి ఎన్ఎఫ్టీ అయితే మింట్ అయితే చేయాలి. సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే చేసేయండి ఫస్ట్ అయితే చేసి. నెక్స్ట్ మీరు ఎయిర్డ్రాప్ పేజ్లో వెళ్ళిపోండి. మనకి ఇక్కడ ఈ విధంగా మనకి రిసీవ్ అడ్రస్ అయితే ఆడుతుంది. దీనికి మనం చేయాలన్నమాట. ఇక్కడ మీరు ఇంటో అయితే చేయండి, మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మింట్ చేయాలంటే కొంచెం బిఎన్బి అయితే మనమైతే పే అయితే చేయాలి వాళ్ళకి. సో ఇక్కడ ఏం చేయండి, మీరు ఇక్కడ టాప్అప్ బిఎన్బి పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి వీళ్ళ రిసీవ్ అడ్రస్కి మనమైతే మనీ అయితే వేయాలి. ఓకేనా, ఎంత వేయాలంటే ఇక్కడ చూడండి, ఇక మనకి టోటల్ బిఎన్బి అయితే షో అయితే అవ్వాలి. సో ఇక్కడ వీళ్ళకి టాప్అప్ చేసి అయిపోతుంది. తర్వాత మనకి ఇక్కడ చూడండి మింట్ ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ టాప్అప్ బిఎన్బి పైన క్లిక్ చేసి వీళ్ళ రిసీవ్ అడ్రస్కి మీరు మనీ అయితే వేయాల్సి వస్తుంది. సో గైస్ నేను ఒకసారి పేజ్ అయితే రిపేర్ చేశాను. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఎంత మింట్ చేయాలనేది టోటల్ కొంచెం వెయిట్ అయితే చేయండి. మీకు బ్యాలెన్స్ అయితే షో అవ్వాలి కాబట్టి రీప్లేస్ అయితే చేసాను పేజ్ అనేది. సో గైస్ ఇక్కడ ఏం చేయండి, ఎంతనో మనకు క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి టాప్అప్ బిఎన్బి పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ వీళ్ళ అడ్రస్ అయితే పెట్టేయండి. ఒక $1 వేస్తే అయిపోతుంది. సో గైస్ ఇక్కడ సమ్ అమౌంట్ అయితే ఇచ్చారు. ఇది ఎంతో క్యాలిక్యులేట్ చేసి మీకు అయితే చెప్తాను, వెయిట్ చేసి. సో చూడండి, ఇక్కడ ఇంత అమౌంట్ అయితే ఇచ్చారు. స్క్రీన్ షాట్లో చెక్ చేశాను వాళ్ళది. ఇక్కడ 0.00339 87 రూపీస్ అయితే మీరు ఇంతది ఉండండి. మీరు ఇదైతే మీరు కౌంట్ చేసి పెట్టుకోండి. మీరు వీడియో చూడండి, నేనైతే క్లారిటీగా చెప్పేస్తాను మీకు అయితే. ఇక నేను ఒకసారి బ్యాక్ అయితే వచ్చేస్తాను. సో ఇక్కడ మీరు ఒకసారి అడ్రస్ అయితే కాపీ చేసుకోండి వీళ్ళది. కాపీ చేసుకున్న తర్వాత ఇక మీరు ట్యాబ్లో వెళ్ళిపోండి. ఇక్కడ ఓపీబీఎన్బిలో వెళ్ళిపోండి. సింపుల్ ఇక్కడ సెండ్ ఆప్షన్లో వెళ్ళిపోండి. మీరు ఫీ అయితే తెచ్చుకున్నారుగా ఓపీబీఎన్బి. ఇక అడ్రస్ ఇచ్చేసి మీరు ఇక్కడ మీకు చెప్పానుగా, నేను ఇక్కడ 0.00339. సో సమ్ అమౌంట్ ఇక్కడ చెప్పారు వాళ్ళు. ఈ అమౌంట్ నేనైతే కాపీ చేసుకుంటాను. మీరు కూడా చూసి వీడియో ఆఫ్ చేసి ఈ అమౌంట్ అయితే మీరు ట్యాప్ చేసి పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ ఈ అమౌంట్ ఇక్కడ ఇచ్చేయండి. $1 అయితే మనకి మొత్తం ఫీ ద్వారా అయితే వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. ఇక్కడ వెయిట్ చేయండి. మ్యాక్సిమం $1.05 అయితే మనకి సెండ్ చేస్తే అయిపోతుంది. అంటే వాళ్ళకి టాప్అప్ చేస్తాను. టాప్అప్ అయిపోయిన తర్వాత మనం ఫ్రీగా మింట్ అయితే చేయొచ్చు. ఓకే, బిఎన్బి ఫీ అయితే ఏమైతే లేదు. $1.5 కట్ అయితే అయిపోతుంది వాలెట్లో. దాంట్లో మనం మింట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా వెయిట్ అయితే చేయండి. ఇక్కడ సెండ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. మ్యాక్సిమం ఫాస్ట్గా సెండ్ అయితే అయిపోతుంది. వెయిట్ అయితే చేయండి ఇక్కడ. సో ఆఫర్ అనేది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, బట్ మీరు తొందర చేయని సౌల్ టోకెన్ అయితే ఎన్నైతే చేసుకున్నాం మనం. ఇక ట్యాప్లో వెళ్ళిపోయి మీరు ఆఫర్ పేజ్లో వెళ్ళిపోండి. ఇక వెయిట్ చేయండి, ఇది కాదు. ఇక మీరు అడ్రస్ పేజ్ ఇచ్చారుగా, ఈ పేజ్ ఇప్పుడు దీన్ని ఇంటూ చేయండి. మీకు ఫ్రీగా మింట్ అయ్యే ఛార్జ్ అయితే వస్తుంది. ఓకేనా, కొంచెం వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ బ్యాలెన్స్ అయితే ఇక్కడ మనకి షో అయితే అయిపోయింది. ఓకేనా, ఇక్కడ ఏం చేయండి, నేను కొంచెం ఈ పేజ్ని కొంచెం రీప్లేస్ అయితే చేస్తాను, ఎందుకంటే బ్యాలెన్స్ అయితే షో అవ్వలేదు కాబట్టి. వెయిట్ అయితే చేయండి. సో గైస్ మీకు మళ్ళీ క్లారిటీ కోసం ఈ విధంగా రీప్లేస్ చేసిన విధంగా వస్తుంది. వాళ్ళకి ఫ్రీగా మింట్ చేసే ఆప్షన్ అయితే మనకైతే ఇచ్చేస్తారు. వెయిట్ అయితే చేయండి. ఇక బ్యాలెన్స్ అయితే లోడింగ్ అవుతుంది చూడండి. సో గైస్ ఒక
2 or 3 మినిట్స్ వెయిట్ అయితే చేయండి. అది అప్డేట్ తీసుకొని టైం అయితే తీసుకుంటుంది. ఇక్కడ మీకు సింపుల్గా మింట్ పైన క్లిక్ అయితే చేయండి. నేను కూడా మనీ ఎక్కడ పోయిందని చూస్తున్నాను, బట్ వచ్చేసింది, నో ప్రాబ్లం, టెన్షన్తో పడకండి. ఒక 3 or 4 మినిట్స్ వదిలేండి. వదిలేసిన తర్వాత రీప్లేస్ చేయండి పేజ్ అనేది. మీకు మింట్ ఆప్షన్ వచ్చేస్తుంది. తర్వాత మనం ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేసి దీని ఇప్పుడు పర్మిషన్ అయితే ఇవ్వాలి. కొంచెం బిఎన్బి అయితే మళ్ళీ కట్ అయ్యి ఛార్జ్ అయితే ఉంటుంది, వెయిట్ అయితే చేయండి. బట్ మన అయితే మనకి ఎక్కడ పోదు. బట్ మీరు వాలెట్ అడ్రస్ అనేది చూసి జాగ్రత్తగా అయితే ఇవ్వండి. మిస్టేక్ చేస్తే మనది ప్రాబ్లం అయితే అవుతుంది. ఈ విధంగా సైన్ అయితే ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు ఏ డ్రాప్ పేజ్లో వెళ్ళిపోండి. ఓకే, ఇక మీరు ఏ డ్రాప్ పేజ్ చెక్ అయితే వేసుకోండి. మింట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఇక వెయిట్ అయితే చేయండి. మళ్ళీ మీరు ఏమైనా వెయిట్ చేయండి. మింట్ అయితే అయిపోయింది ఖచ్చితంగా. ఇప్పుడు మింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఏ డ్రాప్ పేజ్ అయితే మళ్ళీ అది షో అయితే అవ్వదు మీకు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేసి మీరు ఈ మింట్ అయితే చేసేస్తాం మనం. సో చూడండి, మింట్ అయితే అయిపోయింది. ఇక మళ్ళీ ఏం పేజ్ వస్తుందో చూద్దాం, ఒకసారి వెయిట్ చేయండి. ఇక డైరెక్ట్ మీకు కింద వచ్చేసిన తర్వాత ఇక్కడ 39 సౌల్ టోకెన్ అయితే మీకు వస్తుంది. ఫ్రీ కరువు పైన క్లిక్ అయితే చేయండి. ఓకే, సో గైస్ ఇక్కడ ఇంకొక $1/2 అయితే వేయండి. ఎందుకంటే ఇక్కడ ఫీ అయితే ఎక్కువ ఉందనుకుంటా మ్యాక్సిమం. నేను మళ్ళీ అడ్డ తీసుకున్న ఒక $0.40 అయితే వేస్తాను. మొత్తం $2 అయితే వేయాలి మీకు ఇళ్ళకైతే. ఇక మీరు ఫీ అయితే అంత ఎక్కువ ఏం లేదు కాబట్టి ఓపీబీఎన్ వెళ్ళిపోండి. మళ్ళీ ఒక $1/2 అయితే వీళ్ళకైతే వేసేస్తాను. $0.40 అనేది వెయిట్ చేయండి. సో గైస్ 0.77 వేస్తున్నాను వీళ్ళకి మళ్ళీ. సో అడ్రస్ అయితే మీరు కాపీ చేసుకునేటప్పుడు చెక్ చేసి కాపీ చేయండి. ఇక నేను మళ్ళీ 0 ఫీ ఉంది కాబట్టి నేను అంతే వేస్తాను. ఎందుకంటే మినిమం టాప్అప్ అయితే ఎక్కువ ఉంది అనుకుంటాను. వెయిట్ అయితే చేయండి. క్లారిటీ లేదు మనకు కూడా, ఎందుకంటే అక్కడ మెన్షన్ చేయట్లేదు కాబట్టి వెయిట్ అయితే చేయండి. ఇది కూడా కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏ డ్రాప్ పేజ్లో వచ్చేయండి. దీని అయితే కట్ అయితే వేసింది. ఓకే, పైనకి వచ్చేసిన తర్వాత కట్ చేయండి. ఇంత క్లారిటీ కూడా చెప్పారు గైస్, ఎందుకంటే మీకు క్లారిటీ కూడా చూపిస్తున్న ప్రాబ్లమ్స్ కూడా. ఇక్కడ కోసం వెయిట్ చేస్తే మనకి పేజ్ అనేది రిఫ్రెష్ అయితే అయిపోతుంది. మళ్ళీ మీరు 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఈ పేజ్ని రిఫ్రెష్ చేయండి. మనీ వాళ్ళు లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది కాబట్టి వెయిట్ చేయండి. సో గైస్ హోమ్ పేజ్లో మీకు ఫ్రీ కరువు పైన క్లిక్ అయితే చేయండి. ఇక్కడ మింట్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. మళ్ళీ ఫ్రీ కరువు పైన క్లిక్ చేస్తే మనకి చూడండి క్లైమ్ అయితే అయిపోయింది. ఈ విధంగా మీకు 39 సోల్ అయితే మినిమం మీరు $2 అయితే వాళ్ళకైతే వేయాలి. ఓకే, సో గైస్ ఈ విధంగా మీరు ఓకే అయితే చేయండి. ఈ విధంగా మీరు క్లైమ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏమైనా నోట్ పాపప్ వస్తుంది చూద్దాం ఒకసారి. ఏం లేదు కాబట్టి మీరు మినిమం $2 అయితే వాళ్ళకైతే వేసి అయిపోతుంది. ఇక మీకు బ్యాలెన్స్ అనేది 31 బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది. డైలీ వచ్చేసి మీరు ఈ విధంగా క్లైమ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ బైండ్ అయితే అది చేసే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు మెటమాస్క్ చేసుకుని 30 ఇచ్చారు. అలాగే ఇక్కడ ట్విట్టర్లో మీరు ఫాలో అవుతే మీరు సాల్వ్ బౌండ్ పైన క్లిక్ అయితే చేయండి. సో సింపుల్ ఆథరైజ్ యాప్ పడుతుంది. ఇదైతే మీరు ట్వీట్ చేసుకుంటే మీకు కొన్ని కాయిన్స్ అయితే వస్తాయి. ఆఫర్ అనేది ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, బట్ మీరు చేసే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. ఇది కాయిన్స్ అనేది ప్రాఫిటబుల్ వస్తుంది కాబట్టి ఇక్కడ 10 కాయిన్స్ వచ్చాయి మీకు ఇన్స్టెంట్గా. ఇక్కడ 41 అయితే యాడ్ అయిపోయింది. పైన కూడా అప్డేట్ అవుతా, వెయిట్ అయితే చేయండి. ఓకే, అలాగే డిస్కార్డ్ ఉంటే డిస్కార్డ్లో జాయిన్ అవ్వండి. అండ్ బైండ్ అయితే చేసుకోండి. ఫేస్బుక్ ఇవన్నీ మీరు ఫాలో అప్ అయితే అయిపోతుంది. ఈమెయిల్ కూడా చేసుకోండి. ఓకే, సో గైస్ మీరు కర్వ్ నుంచి మెయిల్కి బైండ్ అయితే వేస్తారు కదా, మెయిల్ ఇచ్చి క్లిక్ టు వెరిఫై పైన క్లిక్ చేస్తే మీకు మెయిల్ అనేది వెరిఫై చేయాలి. చేసిన తర్వాత మనకి వాళ్ళైతే మనకి ఆ 10 కాయిన్స్ సంథింగ్ ఎన్నో అంత కాయిన్స్ అయితే మనకైతే ఇస్తారు. సో ఇది దీంట్లో వెళ్తుంది. మీరు ఏం చేయండి, దీన్ని క్లిక్ టు వెరిఫై పైన క్లిక్ చేసి కాపీ యూఆర్ఎల్ తీసుకోండి. ఓకేనా, తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయండి, మీరు ఒక ట్యాబ్ తీసుకోండి. అలా నేను డిస్కార్డ్ చేసేసాను, ట్విట్టర్ కూడా వేసేసాను. ఇక ఒక న్యూ ట్యాబ్ తీసుకొని దీంట్లో మీరు వెరిఫై అయితే చేయాలి. ఎందుకంటే మీరు కీ బ్రౌజర్ వేసారు కాబట్టి కీ బ్రౌజర్లో మీరు దీని అది వెరిఫై అయితే చేయాలి. ఎందుకంటే మెటమాస్క్ అడుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో చేస్తే మీకు సక్సెస్ఫుల్ అయితే అయిపోతుంది. ఓకేనా, ఇక నేను కొంచెం కిందకి వచ్చేస్తున్నాను, లేకపోతే పాప వస్తుంది చూద్దాం. ఒక వెయిట్ అయితే చేయండి. సో గైస్ ఆల్రెడీ బౌండ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి ఆఫర్ పేజ్లో వెళ్ళి చూద్దాం ఏమన్నా మీకు చూపిస్తుందో లేదనేది. ఈమెయిల్ అకౌంట్ కనెక్టెడ్ అయితే అయిపోయింది. ఇక్కడ మీకు చూడండి 61 టోకెన్ అయితే ఇప్పుడు వస్తుంది. బట్ ఇది ఎప్పుడో మనకి నెక్స్ట్ 5 hours తర్వాత మళ్ళీ మీరు క్లైమ్ చేసుకుని ఛార్జ్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీకు బ్యాలెన్స్ అయితే ఇక్కడ షో అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఏ డ్రాప్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు క్లైమ్ అయితే చేసుకోవచ్చు. సో ఓకేనా, సో ఈ విధంగా మనం ఇక్కడ రిలయన్స్ బ్యాంక్ డైలీ చెక్ ఇన్ అయితే ఉంటుంది. దీంట్లో ఎక్కువ వర్క్ అయితే ఏమి ఉండదు. సో గైస్ ప్రొఫెసర్ మనం క్లిక్ చేస్తే మీకు వాలెట్ ఉంటుంది. దీని అయితే ఏం డిస్టర్బెన్స్ అయితే ఏం చేయకండి. సో ఇక్కడ ప్రజెంట్ అయితే వర్క్ అయితే ఏం లేదు గైస్. మీరు
05 అయితే ఫీ అయితే చేశారుగా, దానికన్నా ఎక్కువ అయితే చేయండి, 1.20 ఆ విధంగా చేయండి, అయిపోతుంది. దానికన్నా ఎక్కువ ప్రాబ్లం అయితే ఏం లేదు. మీకు ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్ కూడా బౌండ్ చేసుకోండి, గూగుల్ కూడా బౌండ్ చేసుకోండి, అలాగే మన ట్విట్టర్ ఇవన్నీ మీరు ఒకసారి స్ట్రీమ్ ఇవన్నీ బట్ వదిలేయండి. బట్ నేను చేసినవి చేయండి. మెటమాస్క్, ట్విట్టర్, డిస్కార్డ్, ఫేస్బుక్, ఈమెయిల్ అయితే వెరిఫై చేస్తే అయిపోతుంది. సో కిందకి వచ్చేసిన తర్వాత ఇక్కడ సో ఒక ఆఫర్ అయితే ఇచ్చారు, క్రిస్మస్ సంథింగ్ ఏదో ఎక్స్క్లూజివ్, దీని క్లైమ్ అయితే చేసుకోండి. ఓకేనా, 300 సౌల్ ఎన్నిడ్ అయితే మనకైతే ఇచ్చారు. ఓకే, సో గైస్ ఇది సంథింగ్ ట్విట్టర్ ఆఫర్ అయితే ఇది క్రిస్మస్ ఆఫర్ ఇచ్చారు, క్లైమ్ అయితే వేసి పెట్టుకోండి. సో ఈ విధంగా ఉంది, క్రిస్మస్ ఎక్స్క్లూజివ్ ఆఫర్ అయితే ఉంది. సో ఈ విధంగా ఇదైతే వదిలేయండి వీక్లీది. అండ్ మీరు ఏమైనా రిఫర్ చేస్తుంటే ఈ విధంగా ఫ్రెండ్స్ ద్వారా ఈ విధంగా వస్తుంది. మీరు కిందకి వచ్చేసిన తర్వాత ఇక్కడ 200 సోల్ పైన క్లిక్ చేస్తే 1 ఫ్రెండ్ పైన మీకు రిఫర్ లింక్ సంథింగ్ వస్తుంది అనుకుంటే వెయిట్ చేయండి. సో సారీ గైస్, ఇక్కడ కొంచెం కిందకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు రిఫర్ లింక్ ఇస్తారు, కాపీ చేసుకోండి. ఏమైనా ఫ్రెండ్స్ మీరు సెల్ఫ్ రిఫర్ అయితే చేసుకోండి. మెటమాస్క్ అనేది 1 ఫ్రెండ్ చేస్తే 200 సోల్ టోకెన్ వస్తుంది, 3 ఫ్రెండ్స్ ఈ విధంగా. బట్ కాయిన్ రేట్ ఎంత ఉంటుందో మనకు ఐడియా లేదు కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఈ 300 కాయిన్స్ మనీ మీకు పైన బ్యాలెన్స్లో షో అయితే అవుతుంది. ఓకే, డైలీ మీరు ఈ టైం అయిపోయిన తర్వాత క్లైమ్ చేసుకోండి. వర్క్ అయితే ఇంత ఉంటుంది. ఫస్ట్ మీరు ఒకటి మిన్ చేసే ప్రాసెస్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, మిగతా అంతా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. బట్ నేను మీకు క్లారిటీ చెప్పేసాను. బ్యాలెన్స్ నుంచి మెటమాస్క్ అయితే సెండ్ చేసుకోండి. అలాగే మీరు నార్మల్ బిఎన్బి కూడా BP20 పెట్టేసి ఈ విధంగా సెండ్ చేసుకోండి. ఎందుకంటే మీకు చాలామంది నాకు అడుగుతున్న డౌట్ అయితే క్లియర్ చేసేసాను. ఈ మనీ అనేది వచ్చేసి OPBNB పెట్టేసి మీరు సెండ్ అయితే చేసుకోండి. డైలీ ఈ టైం అయిపోయిన తర్వాత మీరు చెక్ ఇన్ అయితే వేసుకోండి. ఓకే, అలాగే ఇవన్నీ మీరు టాస్కులు కంప్లీట్ చేస్తే చేసుకోండి. బట్ నేను చేయండి, ఎక్కువ అయితే ఏం చేయకండి. సో దీన్ని ఇంకొక 4 డేస్ మీకు ట్విట్టర్లో. సో గైస్ ఇక్కడ January 4th సంథింగ్ ఏమో రివార్డ్ ఇస్తా అని చెప్తున్నారు. బట్ చూద్దాం, మీరైతే క్లైమ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చూడండి, నేను వీడియో చేస్తున్నాను January 3 అయితే చేస్తున్నాను, సంథింగ్ నైట్ అయితే చేస్తున్నాను January 3. ఇంకొక 1 డే అయితే మీరు మ్యాక్సిమం జాయిన్ అయ్యి ఎంజాయ్ చేసి పెట్టుకోండి. 300 కాయిన్స్ అయినా నేను చేసినట్టు ఈ విధంగా ఈ డైలీ టాస్క్ అయితే చేయండి. చూద్దాం ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. బట్ ఇది ఆఫర్ జెన్యూన్ ఉంది. మనకి ఇక్కడ బ్యాలెన్స్ ల్యాబ్ అనేది సపోర్ట్ అయితే చేస్తుంది. సో బిగ్ ప్రాజెక్ట్. మీరు మ్యాక్సిమం అయితే వీడియో కొంచెం లెంత్ ఉంది, బట్ చూసి చేసుకోండి. ఇంకా మన డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో ఫాలో అండి. థ్యాంక్ యూ ఆల్. బట్ డైలీ అయితే చెక్ ఇన్ అయితే చేయడం మర్చిపోకండి ఈ టైం అయిపోయింది. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్.